హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్ లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రాబ్ పులుసు అంటే పీతల పులుసు చేయబోతున్నాను. దీనికి వచ్చిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక చిన్న సైజు 6 పీతలు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి, కొంచెం అవి నీసు వాసన పోయేలాగా. మసాలా తయారు చేసుకోవడానికి ఉల్లిపాయ, టమాటా, చెక్క, లవంగాలు పేస్ట్లా చేసి పెట్టుకోవాలండి. ముందుగా బాండీ పెట్టుకొని, నాన్ వెజ్ కాబట్టి కొంచెం నీచు వాసన లేకుండా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి. చిన్నది దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ కూడా అందులోనే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఆయిల్లో వేసుకొని ఆ పేస్ట్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలు పక్కన ఉన్నవి వేసేసుకోవాలి. 4 పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. అందులోనే మనం ఎలాగో మిక్సీలో పేస్ట్లో వేయలేదు కాబట్టి విడిగా వేసుకోవాలి. శుభ్రంగా చేసి పెట్టుకున్న పీతలు కూడా వేసేసుకొని కొంచెం మూత పెట్టేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అది వేగటానికి కాసేపు టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ అలా వేగంగానే మూత తీసి చూసుకోవాలి. శుభ్రంగా వేగిపోయిందండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవటమే అండి. కొంచెం కారం స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసాను. అది కూడా బాగా వేపుకొని వేగే వరకు ఉంచి వేగిపోయినండి. పీతలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గుతూ ఉంటాయి. మసాలా అంతా పీతలకు పట్టే వరకు బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవటం. ఒక 5 మినిట్స్ అలా మగ్గుతూ ఉంటుంది. మగ్గిపోయిందండి. మూత తీసి చూసుకుంటే ఇప్పుడు పక్కన కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ టైంలోనే చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాక శుభ్రంగా కలుపుకొని ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవటం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 10 మినిట్స్ అయిపోయింది. బాగా దగ్గరికి అయిపోయింది కాబట్టి గ్రేవీగా కావాలంటే ఇలాగే దించేసుకోవచ్చు. ఇంకా దగ్గరికి ఫ్రై లాగా కావాలి అనుకుంటే కొంచెం దగ్గర పడేలాగా ఉంచుకోవటమే. స్పైసీ పీతల పులుసు రెడీ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం శాన్ లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయినట్టేనండి పీతల పులుసు. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడి వేడి పీతల పులుసు రెడీ. అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. బాయ్ బాయ్.